ప్రియమైన దేవుని యొక్క కుమారులారా, కుమార్తెలారా, ఈ దినము ఎవరైతే యెహోవాను సేవిస్తారో, అనగా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ ఉంటారో, వారిని ఆయన క్షేమముగాను సంతోషముగాను ఉంచే దేవుడు. ఆయన వారికి తోడుగా ఉండే దేవుడు, వారికి ఘనతను కలిగించే దేవుడు, వారిలో ఆయన యొక్క బలము నుంచేవాడు, ఆయన ప్రభావము నుంచే దేవుడు, ఆయన వారిని వర్ధిల్ల చేసే దేవుడు, వారిని దీవించే దేవుడు. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమమును చూచుచు అని భక్తులు అంటాడు. కనుక మనము దేవుడు మనని ఏర్పరచుకున్నాడు కనుక మన జీవితంలో ఎప్పుడూ క్షేమమును, ఆశీర్వాదమును, ఆనందమును కలుగుతూ ఉంటాయి. అపవాది ఎన్ని విధాలుగా బలహీనపరచడం కోసం చూసినప్పటికీ, ఆయన మార్గంలో నుంచి తప్పించడం చూసినప్పటికీ ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇది మనం మర్చిపోవద్దు. ఆయనని సేవిస్తున్న వారికి వారి యొక్క దినములు క్షేమంగా ఉంటాయి. వారు ప్రతి దినము క్షేమంగా ఉంటారు. వారికి నియమించిన ఆయుష్ సంవత్సరములన్నీ కూడా వారు సంతోషంగా గడుపుతూ ఉంటారు. అది యేసయ్య మనకిచ్చిన వరము, యేసయ్య మనకిచ్చినటువంటి కృప, యేసయ్య మనకిచ్చినటువంటి భాగ్యము, యేసయ్య మనకిచ్చినటువంటి ఆదరణ, యేసయ్య మనకిచ్చినటువంటి యోగ్యత. ఇది మన జీవితంలో మర్చిపోవద్దు. అది మన జీవితంలో పొందిన వారమై ఆయన ఎల్లప్పుడూ సేవించచ్చు గణపరచడానికి మన హృదయములను సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఆమేన్.